కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నాం. మన రాష్ట్రాల్లో మనం ఇస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సు లోపల ఉచిత ప్రయాణం. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు రైతు బంధు అని చెప్పి ఇస్తున్నారు. ఆ రైతు బంధు గురించి వాళ్ళు ఇచ్చేది 10,000 అయితే మన ప్రభుత్వం రాగానే మనం 15,000 రూపాయలు, అది కూడా ఎకరాకు 15,000 రూపాయలు. మన దౌలతాబాద్ అధ్యక్షుడు వెంకటరావు గారు లేరు ఇక్కడ. వెంకటరావు గారు నాకు చెప్పినంటే చెవులో చెప్పాను. ఏం చెప్పినంటే, నువ్వు అన్న దగ్గర ఉంటావు, గ్యారంటీ చెప్పు, జర నాకు పొలం ఎక్కువ ఉంది, ఆయనతో నాది కట్ చేయగల చెప్పిండు. అయితే మీరు చెప్పాలి, లేడు కాబట్టి కట్ చేసుకోం లేదు. మనం కూడా అందరికి ఇస్తాం. ఎందుకంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి, ఏ రైతు అయినా సరే కూడా పొలం మీద పెట్టుబడి పెట్టాల్సింది. ఏం పెద్ద రైతు అని చెప్పి పెట్టకుండా వెళ్తారా? ఏం వెళ్ళదు కదా ప్రశాంత్, అంతే కదా. ఎవరైనా పెట్టుబడి పెట్టాల్సిందే, లాగుబడి పెట్టాల్సిందే. వెనకటి కంటే ఎవరైనా సేట్లు ఇస్తారు. ఇప్పుడు మనకు సేట్లు కూడా ఒకటి ఇచ్చినట్టు లేదు ఇప్పుడు పరిస్థితి. కాబట్టి అది బ్యాంకులలో అప్పులు చేస్తున్నాం కాబట్టి అది ఎవరికైనా సరే కూడా ఇస్తాం మనం. అయితే ఇది బానే ఉంది. భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతున్నారు. ఉపాధి హామీ కూలీలు మనమే తీసుకొచ్చినాం. ఉపాధి హామీ పథకాన్ని మనం తెచ్చినాం. దాంట్లో మహిళలు కూడా ఉన్నారు ఉపాధి హామీలో, వీళ్ళు కూడా ఉన్నారు. 100 రోజులు పని ఇచ్చినాం మనం. అది మన్రే గాని మా మన్నెగూడ దగ్గరనే, ఆలూరు దగ్గర ప్రధానమంత్రి मनमोहन सिंह गाరు వచ్చి స్టార్ట్ చేశారు. मनरेगा जो प्रोग्राम था हमारे कॉन्स्टिट्यूंसी के बगल में ही प्रधानमंत्री मनमोहन सिंह जी आके इनाग्रेशन करे थे. तो ఆ పథకాన్ని కూడా స్టార్ట్ చేసినాం. ఆ లేబర్ అయినా పర్లేదు, భూమి లేని వాళ్ళందరూ కూడా 12,000 రూపాయలు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉంటే ఒకరివరికి 12,000 రూపాయలు, 24,000 రూపాయలు ఏడాదికి ఒకసారి ఇస్తాం. ఇది కూడా ఇదొక రైతు భరోసా పథకం పేరు మీద ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా మంది గతంలో కూడా కోసిగిలో మనం మీటింగ్ పెట్టినట్టు అంతా స్లమ్ ఉండే అక్కడ మనం పోయి ఒక ప్రోగ్రామ్ చేసుకునేటివి. అప్పుడు ప్రవీణ్ చక్రవర్తి గారు వచ్చిండ్రి. మనము మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేసినాం అప్పుడు కోసిగిల. అక్కడంతా కూడా పేదవాళ్ళు ఉన్నారు. అక్కడ 2 బెడ్రూమ్లు కట్టిన దగ్గర కూడా మనం పోయించినాం. ఆడ కూడా చాలా మంది పేదవాళ్ళు మనం పోయేసి గౌడ్ సాబ్ మొన్న. అయితే అట్లాంటి ప్రాంతాల్లో కూడా చాలా మంది, నేను ఈ రోజు పరిగిలో తిరిగినా. మా దగ్గర ప్రేమ్ నగర్ అని ఎస్సీ బస్తీలు ఉన్నాయి. అక్కడ వాళ్ళని అడిగితే ఏమంటారంటే, మాకు 150 యూనిట్లు కాలుస్తున్నాం సార్, మాకు 150 యూనిట్లు మాకు ఫ్రీ ఇస్తే బాగుండే. అంటే 150 కాదమ్మా, కాంగ్రెస్ ది పెద్ద చెయ్యి, నువ్వు 150 అంటున్నావు, మేము 200 యూనిట్లు ఇస్తున్నాం అని చెప్పిన. 200 యూనిట్లు గృహజ్యోతి పేరు మీద మనము ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఈ 50 యూనిట్లు ఎందుకు ఇస్తున్నాం అంటే, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని హైదరాబాద్ అనౌన్స్ చేసింది. మీరంతా వచ్చారు, మనమంతా పోయినాం ఆ రోజు. ఆ యొక్క యూత్ డిక్లరేషన్ లో భాగంగా ఏం చెప్పిందంటే, మన ఇంట్లో ఉండే ఆడపిల్లలు, మన వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పీజీ వరకు చదువుతున్నారో వాళ్లకు కరెంటుతో నడిచే స్కూటర్ ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించేది. 1,60,000 ఉంటుంది. దాన్ని వాళ్ళు చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, ఏదైనా అవసరం పడితే హాస్పిటల్కి పోవచ్చు. ఇంట్లో ఆమె ఒక్కతే కాదు, అవసరం పడితే తమ్ముడు వాడచ్చు, అన్న వాడచ్చు, తండ్రి కూడా వాడచ్చు. స్కూటర్ ఇంటికాడ ఉంటే ఎవరైనా వాడచ్చు. కానీ అందరికీ ఒకటి బుగులు ఉంటుంది. మా పథకం పెట్టడం జరిగింది. ఈ యొక్క మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు సంబంధించిన 3 అంశాలు ఉన్నాయి. ఈ పెన్షన్ ఒకటే కాకుండా వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు మనకందరికి అన్నం వండి పెట్టాలంటే గ్యాస్ సిలిండర్ చాలా అవసరం. గ్యాస్ సిలిండర్ ధర 1,100, 1,150 రూపాయలు ఉన్నది ఇప్పుడు. దాన్ని పక్క రాష్ట్రం లోపల కర్ణాటక మనకు బార్డర్ 500 రూపాయలకే ఆల్రెడీ కర్ణాటకలో స్టార్ట్ చేశారు. మన దగ్గర కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ సమావేశం, మన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం ఈ అంశాలు, ఈ 6 అంశాలు నేను ఏదైతే మీకు చెప్తున్నానో 6 అంశాలు వెంటనే కేబినెట్ సమావేశం లోపల వెంటనే దాన్ని అమలుపరిచే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో మన మహిళలు మనం ఎంత వద్దన్నా ఎంత అవునన్నా వాళ్ళ తల్లిగారింటికి పోదామంటారా అన్నారా? ఎందుకంటే తల్లి మీద ప్రేమ ఉంటుంది, తమ్ముళ్ళ మీద ప్రేమ ఉంటుంది, పోతామంటుంటారు. మన ఇంట్లో కూడా మన పిల్లలు ఏమంటారు, మేనమామ దగ్గర పోతా అంటుంది అమ్మ అంటారా అన్నారు. దాని గురించి ఆలోచన చేసి ఏం చేసిందంటే సోనియా గాంధీ గారు, వాళ్ళు తల్లిగారింటికన్నా పోని, హైదరాబాద్ హాస్పిటల్ కన్నా పోని, ఉస్మానియాకు పోని, గాంధీకి పోని, నిమ్స్ పోని, ఏడుకన్నా ట్రీట్మెంట్ కన్నా పోని, బస్సులలో పోవాలంటే కిరాయిలు చాలా ఎక్కువైపోయినాయి. అదేవిధంగా కొంతమంది యాత్రలు పోతారు, కొంతమంది యాదగిరిగుట్ట పోతారు, కొంతమంది వేములవాడ పోతారు. మొక్కులు ఉంటాయి, కొడుకు పుడితే పలానా జాగకు పోయి మొక్కు తెచ్చుకుంటా అని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా తినాలంటే ఏంటంటే వాళ్ళకు మనం బస్సులలో ఫ్రీగా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి మెల్లగా మనం కూడా వాళ్ళెంబడి పోతే మనకు మాత్రం టికెట్ తీసుకుంటారు. యూసుఫ్, ఇంకా చాలా మంది పెద్దలు, మన విజయ్ కుమార్, ఇంకా మండల అధ్యక్షులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అనుకోకుండా మా దగ్గర కూడా పరిగికి ఈరోజు పంజాబ్ నుంచి
పంజాబ్ లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండి సుఖ్విందర్ రంధావా అని హోమ్ మినిస్టర్ కూడా ఉండి ఆయన ఉదయం నుంచి కార్యక్రమం చేసుకుని ఆయన పంజాబ్ కు పంపించి అంతలోపల వీళ్ళని రిసీవ్ చేసుకుని మహారాష్ట్ర నుంచి వచ్చేసిన వీళ్ళని రిసీవ్ చేసుకుని ఇక్కడ ఈ కార్యక్రమంకి జిల్లా అధ్యక్షుడిగా మీ ముందుకు విచ్చేసినందుకు ఇక్కడ బ్లాక్ అధ్యక్షులు మండల అధ్యక్షులు ఇంకా ముందున్నటువంటి ముఖ్య నాయకులందరి ముందు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన సందర్భం ఏంటంటే నిన్న అక్కడ మన హైదరాబాద్ లో మనమంతా కూడా సుమారు ఒక 10 లక్షల మందితో విజయ పేరిట రాజీవ్ ప్రాంగణం లోపల ఒక పెద్ద కార్యక్రమాన్ని ఆ కార్యక్రమంలో 2 అంశాలున్నాయి. ఒకటేమో అభయహస్తం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇద్దాం, హస్తం గుర్తుకే ఓటేద్దాం అన్న సిద్ధాంతంతో ప్రజల దగ్గరికి వెళ్లాలని మనందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోరడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అన్నది, ఈ గ్యారంటీ కార్డ్ అన్నది మనం ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటర్కు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల్లో భాగంగా మహాలక్ష్మి 6 అంశాల లోపల మొట్టమొదటి అంశం మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు. మనం గతంలో మన గ్రామాల లోపల వయోవృద్ధులకు అంటే ముసలోళ్లకు, భర్త చనిపోయిన వాళ్ళకు, వికలాంగులకు, గుడ్డోళ్ళు కానీ గుడ్డోళ్ళు కానీ కాలిరినోళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఇస్తుంటే పెన్షన్. ఆ పెన్షన్లు కూడా 2,000 ఉండే, దాన్ని 4,000 రూపాయల పెన్షన్ కు పెంచడం జరిగింది. అయితే వాళ్ళ పెన్షన్ పెంచింది బానే ఉంది. చాలా మంది ఈ మధ్యకాలంలో మహిళలు కూడా ఆరోగ్యం బాలేక ఇబ్బందుల పాలవుతున్నారని గమనించి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రతి మహిళకు కూడా, పెళ్లి అయినటువంటి ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి దాన్ని నిర్ణయం చేయడం జరిగింది. పెట్టుకోవాలి ఇవన్నీ చెప్పాడు. అవన్నీ చూసి మన ఊరేళ్ళ ఖుషి పడ్డారు. అరే నీ అమ్మ పెద్ద రూములు కట్టిస్తున్నట్టు, హాల్ కట్టించినట్టు, కిచెన్ కట్టించినట్టున్నాడు, ఇది చాలా పెద్దగా ఉందని ఆశపడ్డారు. కానీ నేను మొన్న వచ్చి ఇక్కడ మన దగ్గర ప్రశాంత్ మేమంతా పోయినాం. ఆ రోజు వానబడుతుండే ఏ ఏరియా అది బస్సు ఐసీ వాడ ఆ ఖాళీ అయి పిల్లర్లు వేసినాయి అంతే తప్ప కానీ ఒకటి కూడా 2 బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ కాలేదు. ఇది మన కొడంగల్నే కాదు, పరిగిలో కట్టలే, వికారాల్లో కట్టలే, తాండూరులో కట్టలే, మన జిల్లాల ఒక్కటంటే ఒకటి ఇల్లు కట్టలే. మనం వేలాది ఇండ్లు, లక్షలాది ఇండ్లు కట్టినాం మనం. కాబట్టి వీళ్ళు మోసం చేసిర్రు. ఈ మోసం చేసిన దాని మీద వాళ్ళైతే కడతామని 2 బెడ్రూమ్ ఇండ్లు కట్టలేదో ఇప్పుడు మన దగ్గరికి మన పిసిసి మహారాష్ట్ర అధ్యక్షులు ఇక్కడికి ఎందుకు వచ్చిరంటే ఛార్జ్ షీట్ విడుదల చేస్తాడు. వీళ్ళు ఏదైతే చేస్తామని చెప్పి చేయలేదో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంటున్నారు, నమ్ముతలేరు అని చెప్పి బీఆర్ఎస్ అని పేరు మార్చుకుంటున్నారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ విడుదల చేయడానికి ఇక్కడికి వచ్చిర్రు. మనం ఏం చేస్తున్నామో చెప్తున్నాం, వాళ్ళు ఏం చేయట్లేదో కూడా చెప్తున్నాం. ఈ మీటింగ్ అయిన తర్వాత మనం పోయేటప్పుడు చౌరస్తా మీద ఒకటి ఈ 2 ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ కూడా గోడ మీద అతికిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, మన గవర్నమెంట్ మీకు ఇస్తున్నటువంటి ఈ 6 హామీల పైన ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఖర్చు పెట్టి ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు పెట్టి కట్టేయడం జరుగుతుంది. మనం చెప్తున్నటువంటి వాగ్దానాలు బాజాబ్తా రసీదు ఇస్తున్నాం. వాళ్ళ పేరు, వివరాలు, ఫోన్ నంబర్ మన కార్యకర్తలు ఇంటింటికి పోయి మా కార్యకర్త కూడా ఆయన వివరాలు రాసి ఇవ్వాలి. ఇది కట్ చేస్తాం. ఇది కట్ చేసి ఇది పార్టీకి పంపిస్తారు. జిల్లా అధ్యక్షుడిగా నాకు పంపిస్తారు. నేను గాంధీ భవన్ లో పెడతా. ఇవన్నీ కూడా కంప్యూటర్ చేపించి మన పిసిసి అధ్యక్షులు ప్రభుత్వం రాగానే ప్రమాణ స్వీకారం చేయగానే చీఫ్ సెక్రటరీకి మొట్టమొదటి ఆదేశం ఉంటుందంటే మా కొడంగల్, మా పరిగి, మా తెలంగాణలో ఎవరికైతే మేము ఇవి ఇచ్చినామో గ్యారంటీ కార్డులు ఇచ్చినామో ఈ గ్యారంటీ కార్డులు ఇచ్చిన వాళ్ళ ఇళ్లకు ఈ శాంక్షన్ ఆర్డర్లు పోవాలి అన్నది స్పష్టంగా ఆదేశాలు ఇవ్వబోతున్నాం. దాని గురించే ఈ యొక్క గ్యారంటీ కార్డులను ఇస్తున్నాం. ఈ గ్యారంటీ కార్డు అనేది మన రాష్ట్రంలోనే రాజకీయాలను మార్చేస్తుంది. మా యొక్క నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి పోతాం, ఇంటింటికి పోయి చెప్తాం, మా వీళ్ళు చేయలేదు, మేము గతంలో చేసినాం, మళ్ళా ఇప్పుడు మేము చేస్తాం, దానికి గ్యారంటీ కార్డు ఇస్తున్నాం, రసీదు ఇస్తున్నాం, 5 లక్షలు పెట్టి ఇండ్లు కట్టిస్తాం. ఎవరైనా సరే వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి స్థలం లేదంటే స్థలాన్ని కూడా మేము సేకరించి స్థలాన్ని కూడా ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని స్పష్టమైనటువంటి వాగ్దానాన్ని నిన్న సోనియా గాంధీ గారు నిన్న రాజీవ్ ప్రాంగణంలో కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మనం ఈ రోజు కూడా వికారాబాద్ వికారాబాద్ జిల్లా లోపల కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా యువ వికాసం 10 साल से जो सरकार है वो पारिवारिक सरकार है, एक परिवार की सरकार है और ये परिवार की सरकार ने इस तेलंगाना को लूटने के सिवा दूसरा कुछ नहीं किया।
तेलंगाना राज्य बनाने में हमारी नेता सोनिया गांधी जी का महत्वपूर्ण रोल रहा है, जो तेलंगाना की जनता का आवाज सुनकर उनको उनका तेलंगाना राज्य जो चाहिए था वो बना के देने का काम कांग्रेस पार्टी ने किया, हमारी नेता सोनिया गांधी ने किया। लेकिन उसका फायदा बीआरएस के परिवार ने, झूठ बोलकर और तेलंगाना के जनता को गुमराह कर उनको फंसाया और 10 साल सत्ता लिया और पूरे तेलंगाना को मोदी के साथ मिलकर इस राज्य को बर्बाद करने का प्लान बनाया। जैसे हमारे जो यहाँ के हमारे डीसीसी के अध्यक्ष और एक एमएलए राम मोहन रेड्डी जी ने जिस तरह से 6 गारंटी जो कांग्रेस पार्टी यहाँ पर पावर में आने के बाद वो पूरी करेंगी, उसका पूरे पॉइंट आपको इनने दिया है, मैं उस पर जाना नहीं चाहूंगा। और कांग्रेस का ये गारंटी लेटर है, हम हर परिवार को ये लेटर देंगे। जिस तरह से कर्नाटक में हम पावर में आने के बाद 6 महीने के अंदर हमने पूरी गारंटी जो लोगों को जो आश्वासन दिया था उसको पूरा करने का काम कांग्रेस पार्टी ने कर्नाटक में किया, वही काम तेलंगाना के जनता के लिए कांग्रेस पार्टी करेंगी। ये वादा करने के लिए मैं यहाँ पर आया हूँ। सबसे बड़ी बात तो यहाँ पर यह है कि यहाँ पर किसान बड़े पैमाने में, ये किसानों का राज्य है। किसानों को खुद की जमीन अगर बेचना हो तो उसके लिए धरनी पोर्टल बीआरएस गवर्नमेंट ने बनाया है और धरनी पोर्टल के माध्यम से किसानों को खुद की जमीन में बेचना हो तो जब तक तहसीलदार को सीएम से कांटेक्ट नहीं होता, जब तक पैसा नहीं मिलता, माल प्रैक्टिस यहाँ पर होती है, जब तक सिग्नल नहीं आता तब तक उसकी जमीन की रजिस्ट्री नहीं होती। किसानों के साथ विश्वासघात बीआरएस ने तेलंगाना के किसानों के साथ किया है और जिस तरह से करप्शन के एक से एक कई मुद्दों को हम सामने ला सकते हैं। जैसे तेलंगाना एक विकासशील राज्य है, उसका एक मॉडल बना के बीआरएस पार्टी पूरे देश में अपने आप को बड़े बड़े ऐड देकर, देश के सभी पेपरों में ऐड देकर जो तेलंगाना के जनता के पसीने का पैसे की लूट कर रहे हैं, झूठ जो भी योजना है वो बताने का काम वो कर रहे हैं। आपने देखा होगा कि हाल ही में एक सर्वे आया कि कौन से राज्य की सरकार ने अच्छा काम किया, तो सबसे 1 नंबर जो आया है छत्तीसगढ़ के सरकार जो है भूपेश बघेल, वो सरकार का सबसे 1 नंबर आया है। अगर ये बीआरएस ने यहाँ कर तेलंगाना के किसानों के लिए अच्छा काम करता है तो उनका नंबर 1 आता। छत्तीसगढ़ के वो कांग्रेस की सरकार है, छत्तीसगढ़ में भूपेश बघेल का नाम आया आगे। तो वहां पर किसानों के लिए कांग्रेस ने जो काम किया है वो आज उस सर्वे के माध्यम से पूरे देश के सामने आया है।